ఎందుకు పార్టీ మీటింగ్లకు కూడా ఎందుకు పోతలేరు? నిన్న ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ వచ్చారు. మీరు ఎందుకు గాంధీ భవన్కు దూరంగా ఉంటారు? దానికి యావరేజ్ లీడర్లకు ఆహ్వానం లేదు. ఉండదు. ఆహ్వానం లేదు, నేను పోను. ఉండదు కాదు, నాకు లేదు. ఓకే. రేవంత్ రెడ్డి గారు యావరేజ్ లీడర్ అని ముద్ర వేసి అక్కడికి వెళ్ళి నాకు అన్ని పోస్టులు పీకేసింది కదా, అది ఏ పోస్ట్ లేదు. గాంధీ భవన్ మీటింగ్లకు ఎంటర్ కానికి, మీటింగ్లలో కూర్చోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పదవులన్నీ తీసేసింది, లోపలికి రాకుండా పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన పోరాటం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సో ఇంకెవరైనా కావచ్చు, ఎవరు కూడా పోరాటం చేయలేదు. అధికారంలోకి వచ్చిన పార్టీ మిమ్మల్ని ఇట్లా దూరం పెడతామంటే ఇక్కడ మీకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతలేవా? ఇబ్బంది అనిపిస్తలేదా? నా టార్గెట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. అది ముఖ్యమంత్రి ఎవరైతారా ఎవరు కాదు, కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన నాకు ఉండే. వాళ్ళు అయ్యిండ్రు. నేను ఇంకోటి దూరం ఉండను, నేను కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్నా. ఈరోజు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ కూర్చున్నాను నేను. మనకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఎఫెక్ట్ ఎట్టుంటుంది, వచ్చే రోజులలో తెలంగాణ ఎఫెక్ట్ ఎట్టుంటుంది అనేది రెండు కూడా బేరీ చేసుకుంటూ కూర్చున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీకి క్రియాశీల కార్యకర్తగా ఉన్నాం. రేపు కూడా మేము ఇదే పార్టీలో ఉంటాం, ఇదే పార్టీలో మేము కొనసాగుతాం. మాకేం ఫరకేం పడదు. కాకపోతే మనకు నా పొలిటికల్ ఇంట్రెస్ట్ల కంటే మనం ఏవైతే వాగ్దానాలు చేసినామో, ముఖ్యంగా 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నౌకర్ల కోసం చూస్తాం. తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరులు కూడా కొన్ని ఆకాంక్షతోనే చనిపోయారు. అవి అన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. మనము డబల్ బెడ్రూమ్ పైసలు ఇస్తామా, ఇల్లు కట్టుకోనికి ఇస్తామా, అదే కాదు. బంగారు తెలంగాణ ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునే స్థాయికి, వాళ్ళు ఎదిగే స్థాయికి తీసుకురావాలి. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి ఈ అప్పులన్నిటిని, అప్పు కొలిమిలో నుండి బయటపడి ఈరోజు ఈ పథకాలన్నీ కూడా నెరవేరిస్తే దానికి మించింది మనకు ఏం లేదు. నెల రోజులు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. సో ప్రజలకు మనం మేలు చేయగలుగుతున్నాం అన్న పార్టీలో ఉన్నారా ఈ నెల రోజుల పాలనలో? ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు మీరు ఫస్ట్ టైం వస్తుంది, మీరు సెక్రటరియట్ పోతే చూస్తారు. ఈరోజు ప్రజాస్వామ్యం అనే దాన్ని పూర్తిగా కట్టేసింది కేసీఆర్. సెక్రటరియట్ గేట్లు మూసేసిండు, లోపలికి సామాన్య మనిషి ఎవరు పోకుండా చేసారు. మంత్రులను కానీ, సచివులను కానీ, అంటే సెక్రటరీలను కానీ ఎవరిని కలవకుండా చేశారు. ఈరోజు ఫ్రీగా అందరు పోతుండ్రు, పనులు చేసుకుంటుండ్రు, వాళ్ళకి అయిన కాడికి చేసుకుంటుండ్రు. కాబట్టి ఈరోజు అందరు కంఫర్టబుల్గా ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను.